వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే చాలామంది కూడా డౌట్ అండి, ఏ కెరీర్ పాత్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, లైక్ నాకేది సూటబుల్ అవుతుంది, నీకేది సెటబుల్ అవుతుంది, అది ఎవరిది వాళ్ళు తెలుసుకోవాలండి. ఎందుకంటే నీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, లైక్ ఇంకొక మీ ఫ్రెండ్కి వేరే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. లైక్ వాళ్ళ కెరీర్ పాత్లోకి మీరు వెళ్ళే అవసరం లేదు. నీ స్ట్రెంగ్త్ ఏదో వేరే ఉంటుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏదో వేరే ఉంటుంది. సో నీ స్ట్రెంగ్త్ ఏంటో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలండి. సో అయితే మరి ఏంటి మరి, సో ఆ 10 టిప్స్ అయితే కొన్ని చెప్తానండి. ఆ టిప్స్ మీకు మీ సూటబుల్ కెరీర్ పాత్ ఏదో మీరు చూజ్ చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు ఈ టిప్స్ తోటి. సో నేనైతే మీకు ఈ పక్కా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కెరీర్ పాత్ చూస్ చేసుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. సో మీరు కూడా ఈ 10 టిప్స్ మీకు ఎంతో కొంత తోడ్పడితే, ఒక 0.1% తోడ్పడినా నాకు హ్యాపీయే. సో చూద్దాం. సో 10 టిప్స్ అయితే చూద్దాం. ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్. సో నీ ఫస్ట్ ఎప్పుడన్నా ఏ పని చేయాలనుకున్నా, ఎటు సైడ్ ఏ కెరీర్ పాత్ చూజ్ చేసుకోవాలనుకున్నా నువ్వు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. సరే అక్కడ వదిలే, అక్కడ జాబ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ డబ్బులు వస్తాయి తర్వాత విషయం. ఫస్ట్ ఆ బిజినెస్ పెట్టినా, లేకపోతే జాబా, లేకపోతే ఇంకో ఫ్రీలాన్సింగా, సంథింగ్ ఏదో వదిలే. ఫస్ట్ నీకేమొచ్చు, ఫస్ట్ నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి, లైక్ ఏంటి నీ దగ్గర అసలు నీకు ఏంటి, నువ్వు ఏం చేయగలుగుతావు, నీ స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవాలి, నీ ప్యాషన్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, మనకు మనీ కూడా ఇంపార్టెంటే, మనీ ఎక్కడ ఎక్కువ వస్తుందో అది కూడా చూసుకోవాలి, అది తప్పనట్లేదు. కానీ ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ లేనిది నువ్వు ఎంత మనీ వచ్చినా నీకు రాకపోతే అక్కడ లైక్ ఏంటి, నీకు అక్కడ ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ నీకు ఆ స్కిల్ లేదు, చేయలేవు కదా. సో ఫస్ట్ నీ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్, వీక్నెస్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత జాబ్ మార్కెట్ ట్రెండ్స్ చూడు. ఏ ప్రొఫెషన్కి ఎక్కువ జాబ్ డిమాండ్ మార్కెట్ ఉంది, ఏ కెరీర్ తీసుకుంటే నీకు ఎక్కువ గ్రోయింగ్ అయ్యే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, స్టేబుల్గా ఉండగలుగుతావు, మొత్తం ఒకసారి జాబ్ మార్కెట్ ట్రెండ్స్ చూసి అనలైజ్ చేయు. ఏంటి, ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, నేను ఫ్యూచర్లో నాకు స్టేబుల్గా ఉండగలుగుతా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. ఓకే, ఎవాల్యుయేట్ జాబ్ మార్కెట్ ట్రెండ్స్ అండి. థర్డ్ ట్రిప్ వచ్చేసి రీసెర్చ్ కెరీర్స్. ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది మీకు, ఎందుకంటే మనం చాలా డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి మనకు, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ ఏంటి, ఫస్ట్ మన వెబ్సైట్స్కి వెళ్ళండి, తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఏ ప్రొఫెషన్ ఎలా ఉంది, దాని రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, దానికి ఏ క్వాలిఫికేషన్ కావాలి, టీసీఎస్ కెరీర్స్ పేజ్ కానీ ఇలా కెరీర్స్ పేజ్ ఉంటాయి ప్రతి ఒక్క కంపెనీకి. సో దానికి రిక్వైర్మెంట్ ఏం అడుగుతున్నారు, గూగుల్ కెరీర్స్ కానీ, జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, ప్రొఫెషన్ ఏముంది, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏముంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ అవుట్లుక్ కావచ్చు, ఏదన్నా. నాట్ ఓన్లీ ప్రైవేట్ జాబ్ అనే కాదు, ఇక్కడ కెరీర్ పాత్ అంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటారు, దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఏంటి, నీకు టైం ఏం కావాలి, ఎంత టైం తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ అనేది నువ్వు చెక్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఒక ప్రొఫెషనల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ సంబంధించి మాట్లాడుకుంటే మనకు ప్రొఫెషనల్ నెట్వర్క్ ఉండాలి కంపల్సరీ. ఇండస్ట్రీ ఈవెంట్స్కి వెళ్ళాలి, కాన్ఫరెన్స్ అటెండ్ కావాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లింక్డ్ఇన్ కావచ్చు, ఇంకా మీ కాలేజ్ అల్యూమిని అసోసియేషన్స్ ఉంటాయి, అక్కడ మీరు టచ్లో ఉండడం కానీ. సో అప్పుడు ఏమవుతుంది, మనకు అలా నెట్వర్క్ ఉన్నప్పుడు నీకు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. దాంట్లో నుంచి వాళ్ళు ఇన్సైట్ తీసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన నెట్వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్సైట్ తీసుకొని ఏ కెరీర్ పాత్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది, నువ్వు డిఫరెంట్ కెరీర్ పాత్స్కి వెళ్ళి నీకు అక్కడ నచ్చకపోతే ఇంకా నువ్వు ఏదైనా చూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా నెట్వర్క్ ఉంటే. తర్వాత వచ్చేసి సెట్ క్లియర్ గోల్స్ అండి. ఏదైనా ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి అందరికీ. సో షార్ట్ టర్మ్ గోల్ని ఫస్ట్ కంప్లీట్ చేస్తుండాలి. నువ్వు ఈరోజు ఈ 1 మంత్లో ఏం చేద్దాం అనుకుంటావు చేసేయాలి. తర్వాత లాంగ్ టర్మ్ గోల్ కూడా, ఎప్పుడైతే నీ గోల్స్ని కరెక్ట్ అచీవ్ చేసుకుంటూ వెళ్ళావనుకో నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నువ్వు మళ్ళీ లాంగ్ టర్మ్ గోల్ని కూడా అచీవ్ చేయగలుగుతావు. సో ఫోకస్డ్గా, మోటివేటెడ్ అయి ఉండాలి. సో స్మార్ట్ గోల్స్ మన స్పెసిఫిక్గా, మెజరబుల్గా, అచీవబుల్గా ఉండాలి, మన రిలవెంట్గా ఉండాలి, మన టైం బౌండ్ అవుతూ ఉండాలి. సో మరీ ఇంపాసిబుల్ గోల్ కాకుండా పాసిబుల్ అయ్యే గోల్స్ పెట్టుకొని మనం చేయగలగాలి, చేద్దాం అన్నట్టు ఉండాలి. సో కొన్ని ఇంపాసిబుల్ గోల్స్ కూడా పాసిబుల్ చేయలేమని కాదు, కానీ మనం టైం బౌండ్ చూసుకోవాలి, టైం లిమిట్ ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతాం, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అన్నీ చూసుకొని మన గోల్స్ అనేవి ఉండాలి. తర్వాత వచ్చేసి గెయిన్ ఎక్స్పీరియన్స్ అండి. ఏంటి గెయిన్ ఎక్స్పీరియన్స్? సో మనకు ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఇంటర్న్షిప్స్ అటెండ్ కండి, వాలంటీర్ వర్క్ చేయండి, పార్ట్ టైం జాబ్స్ చేస్తారు,
సో అందరు చేస్తారని కాదు పార్ట్ టైం జాబ్స్, కొందరు చేస్తారు కదా ఇంటర్న్షిప్స్ కానీ వాలంటీర్ వర్క్, పార్ట్ టైం జాబ్స్, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్రీలాన్స్ జాబ్ చేస్తారు మీ ఉన్న స్కిల్స్ని యూజ్ చేసి. అలాంటప్పుడు నీకు ఆ జాబ్ యొక్క రియలిస్టిక్ వ్యూ కనిపిస్తుంది నువ్వు అది చేస్తున్నప్పుడు. ఆ స్కిల్స్ నీకు టైం అదే ఎంత వర్క్ ఉంటుంది, అసలు రియల్ టైం వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఈ ఇంటర్న్షిప్ చేసినప్పుడు అన్ని నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా నువ్వు కెరీర్ పాత్ని ఈ కెరీర్ పోతే ఇంత బాగుంటుందా ఇలా ఉంటుందా అని నీకు ఐడియా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్ అండి. కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏ కెరీర్ పాత్ చూస్ చేసుకున్నా నువ్వు కరెక్ట్ స్టే అప్డేటెడ్ అవుతూ ఉండాలి. లేటెస్ట్ ట్రెండ్స్కి అడ్వాన్స్మెంట్ ఏమేమి వస్తుంది వాటికి ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఏదైనా సర్టిఫికేషన్స్ కొత్త అడిషనల్గా చేస్తూ ఉండాలి, కోర్సెస్ చేస్తూ ఉండాలి, వర్క్షాప్ అటెండ్ అవుతూ ఉండాలి. సో ఈవెన్ ఏదైనా ఇంకా ఎడ్యుకేషన్ పెంచుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్ పెంచుకుంటూ మన ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఉంటూ ఉండాలి కాంపిటేటివ్గా. నెక్స్ట్ వచ్చేసి సీక్ మెంటర్షిప్. సో మనం మెంటర్స్ని ఫైండ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఫీల్డ్ ఏంటి దానికి సంబంధించిన మెంటర్ని మీరు ఎత్తుక్కోండి. సో వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగండి, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, వాళ్ళ వాల్యుబుల్ అడ్వైస్ తీసుకోండి. తర్వాత నువ్వు కరెక్ట్ వేలో నువ్వు ఒక కెరీర్ పాత్ని చూజ్ చేసుకోవాలి. వాళ్ళ అడ్వైస్ ఇచ్చిన దాన్ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన దాన్ని బట్టి నువ్వు చూజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బీ ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ మైండెడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు కెరీర్ పాత్ చూజ్ చేసుకున్నప్పుడు నువ్వు ఏదైనా అడాప్ట్ చేసుకోవడానికి ఉండాలి. నీ కెరీర్ పాత్ ఎప్పటికప్పుడు నీ నీడెడ్ బట్టి అడాప్ట్ చేసుకుంటూ చేంజ్ చేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే ఈ ఒకటే కెరీర్ పాత్ అనేది కొన్నిసార్లు ఎక్కువ మనకు గ్రోత్ ఉండకపోవచ్చు, మళ్ళీ మార్చుకునే అవసరం పడుతుంది కొన్నిసార్లు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. అప్పుడు కూడా నువ్వు మార్చుకునేటట్టు ఉండాలి. సో కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక కెరీర్ పాత్ అనుకున్నావు కానీ అదే లాస్ట్ కాకపోవచ్చు, అది ఫస్ట్ చాయిసే కానీ అది లాస్ట్ కాదు కదా, అది నీకు ఫిట్ కాకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీ నువ్వు చూసుకోవాలి, కొత్త డిస్కవరింగ్ చేసుకోవాలి నీ ఆపర్చునిటీస్. మళ్ళీ నువ్వు మోస్ట్ సూటబుల్ కెరీర్ ఏది ఉందో నువ్వు చూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా నువ్వైతే ఇదే నా కెరీర్ అయిపోయింది ఇప్పుడు ఇది చూజ్ చేసుకున్నాను దీంట్లోనే అయిపోయింది అనుకోకు, ఇంకా మోర్ ఆపర్చునిటీస్ కోసం వెతుకు. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో నువ్వు ఒక కెరీర్ పాత్ చూజ్ చేసుకున్నప్పుడు కానీ నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉండాలంటే అవన్నీ చూసుకోవాలి. నీకు వర్కింగ్ అవర్స్ ఎంత ఉంది, లొకేషన్ ఎంత ఉంటుంది, నువ్వు ఎంత ట్రావెల్ కావాలి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అనుకోవచ్చు నాకు జాబ్ వచ్చేసింది అంతా హ్యాపీ కాదు, నువ్వు ఇక్కడ నుంచి నీ రోజు బస్సులో వెళ్ళాలా, లేకపోతే క్యాబ్ ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే ఇంకా నువ్వు మోటార్ సైకిలా, ఈ విధంగా అన్నీ చెక్ చేసుకోవాలి కదా. అన్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో నీ వర్కింగ్ అవర్స్ ఎంత ఉంటుంది, నీ లొకేషన్ ఎంత దూరం ఉంది, తర్వాత కంపెనీ కల్చర్ ఎలా ఉంది, నీ అన్ని పర్సనల్ లైఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉండాలండి. నీకు పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్, నీ ఫ్యామిలీకి టైం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్, అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా. ఈ విధంగా అలాంటి కెరీర్ చూజ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ ఒక 10 టిప్స్ అయితే మీకు మీ కెరీర్ని చూజ్ చేసుకోవడానికి కొద్ది వరకన్నా యూజ్ అయితే నాకు హ్యాపీనండి. సో మీరు ఈ కరెక్ట్ ఈ పాత్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఈ 10 టిప్స్ మీ సూటబుల్ కెరీర్ పాత్ చూజ్ చేసుకోవడానికి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామ్ని నేర్చుకోవాలనుకుంటే మన దగ్గరనే అవైలబుల్గా ఉంది పెయిడ్ కోర్సు, రికార్డెడ్ కంటెంట్ అండి. 1,999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ కూడా ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.